పిల్లలు, నేను చెప్పిన పాఠం చెప్పండి. పద్యం. ఎస్ మాస్టరు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఎస్, ఇది నిజంగా కరెక్ట్ అండి. మన చిన్నప్పుడు చదివాను చూసారా, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తన రక్ష అని. ఇప్పుడు ఆ తన కోపం ఎగో కలిపిన ఈ రెండు దేశాలు, ప్రత్యేకంగా అమెరికా, ఇరాన్. ఏడు సార్ మరియు ఇజ్రాయెల్ తీసేంటే అది వేరే కేసులండి. అసలు దాని రూటే వేరు, దాని కాజే వేరు. ఎందుకంటే ఈ ఇజ్రాయెల్ ఉండటం అనేది అరబ్ దేశాల వేటికి అసలు ఇష్టమే లేదు. రెండవది, ఈ ఇరాన్ అరబ్ దేశం కాకపోయినా సరే బద్ద వ్యతిరేకంగా ఉంది ఇజ్రాయెల్ చూసి. అది దాని విషయం తర్వాత ఇంకోసారి మాట్లాడుకుందాం, మీకు కొంత తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలి? అమెరికా గురించి, రెండు ఇరాన్ గురించి. మరి అమెరికా చాలా పెద్ద గొప్ప దేశం కదా, బలమైన దేశం కదా. యుద్ధంలో కానీ దేనిలో కానీ ఏ రకంగా చూస్తే సరే దానికి సాటి, దానికి మేట్ అయిన దేశం ఇంకోటి లేదు కదా. మరి అలాంటి సమయంలో ఇరాన్ని అవకాశం వచ్చినప్పుడు కూడా దాన్ని ఎలా నాశనం చేయాలని కోరుకునే మొట్టమొదటి దేశం ఏదైనా ఉందంటే ఇజ్రాయెల్, తర్వాత నెక్స్ట్ అమెరికానే. మరి ఈ ఇజ్రాయెల్ దెబ్బ కొట్టాలని చెప్పేసి ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి ప్రారంభిస్తే ఎప్పటి నుంచో చూస్తున్నది అమెరికాని ఎలా దెబ్బ కొట్టాలి అనే దాని గురించి చాలా పకడ్బందీ వ్యూహం పన్నింది. దానికి ఇటుపక్క చైనా, అటుపక్క రష్యా కూడా వాళ్ళకి కావాల్సిన మెదడు ఇచ్చారు. ఇంకేముంది, జాగ్రత్తగా కూర్చుంది. కొద్ది దెబ్బ తిన్నా సరే అది అమెరికాని చావు దెబ్బ కొట్టింది. మరి ఇక్కడ ఎవరు బాగుపడ్డారు? కరెక్ట్గా చెప్పాలంటే బాగుపడింది ఒక పక్క రష్యా, రెండోది ఇండియా. రష్యా ఎలా బాగుపడింది? ఉన్నట్టుండి $55-60 ఉన్న బ్యారెల్ ఉన్న పెట్రోల్ బుడిచవురు ఈ రోజున 110, 120 పెరిగిపోయింది కదా. ఇప్పుడు రష్యా అమ్ముకుంటుంది. ఎందుకంటే రష్యా అమెరికా ఇదివరకులాగా రష్యాని బెదిరించే స్థాయిలో లేదు. ఎందుకంటే రష్యా దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటూ సంధి చెయ్యి అని స్థితిలో ట్రంప్ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఇష్టం వచ్చినట్టు కుడిపక్కకు వస్తే కుడిపక్కకి, ఎడంపక్క వస్తే ఎడంపక్కకి అతను తన దగ్గర ఉన్న పెట్రోల్ అమ్మేస్తాడు. ఇంకా ఎవరున్నారు అంటే భారతదేశం. భారతదేశాన్ని కూడా రష్యా బాగుంటే భారతదేశం బాగున్నట్టే లెక్క. ఇంకా రష్యాకు బాగా కోరుకునేది ఏంటంటే భారతదేశాన్ని కూడా బలవంతంగా చేస్తే మేము ఇద్దరం కూడా ఎప్పటి నుంచో స్నేహితులు కాబట్టి ఈ స్నేహబంధం దృఢపడిస్తే మన ఇద్దరు కలిసి ప్రపంచ ఆధిపత్యం వహించచ్చని ఒక మంచి ఆలోచనతో ఉంది. కాబట్టి దెబ్బ పోయింది ఎవరు? మనకి అమెరికా, అదేవిధంగా ఇరాన్. చూసారా తన కోపం, తన ఎగో ఎంత దెబ్బతీసిందో ట్రంప్ని.